వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు తప్పనిసరిగా మన యొక్క వీడియోని లైక్ చేయండి దయచేసి. మెయిన్గా ఈరోజు టాపిక్లో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 మూవీ కన్నడ లాంగ్వేజ్లో చేసినటువంటి మూవీ అన్ని లాంగ్వేజెస్లో తెలుగు, తమిళ్ మరియు హిందీ మరియు కేరళ, తమిళ్ మిగతా లాంగ్వేజెస్లో డబ్ చేసినటువంటి ఈ యొక్క మూవీ అన్ని లాంగ్వేజెస్లో కూడా సమానంగా దూసుకుపోతుంది అనమాట ఈ యొక్క కాంతారా మూవీ. మామూలుగా అయితే ఏదన్నా మూవీ ఫస్ట్ రోజు ఒక రేంజ్లో దూసుకుపోయి ఇంకా సెకండ్ రోజులో ఆటోమేటిక్గా పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ యొక్క మూవీ ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు ఇంకా అమాంతంగా డే బై డే యొక్క కలెక్షన్స్ పెరిగిపోతున్నాయంటే ఈ మూవీ యొక్క వైబ్ అనేటువంటిది ఎంత క్రియేట్ అయిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియోలో భాగంగా మనము అసలుకి ఈ యొక్క 3 రోజుల్లో, ఈ 4 రోజుల్లో ఈ యొక్క మూవీ ఎంత కలెక్ట్ చేసింది, ఎంత గ్రాస్, షేరు అనేటువంటి లెక్కలతో సహా మనం చూద్దాము. ఎందుకంటే మూవీ యొక్క మంచి పాజిటివ్ మూవీ వచ్చినటువంటి మూవీ యొక్క గొప్పతనం గురించి తప్పనిసరిగా మనం చెప్పుకోవాలి. మెయిన్గా ఈ యొక్క మూవీ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మనం మొత్తము డీటెయిల్స్ ఇచ్చేసేద్దాము. ఈ యొక్క మూవీ మొదటి రోజు 88 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు 64 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా మూడో రోజు అయితే మొదటి రోజుతో సమానంగా 82 కోట్ల రూపాయల యొక్క గ్రాస్ వసూలు చేసింది. ఇంకా నాలుగో రోజు ఈరోజు రన్నింగ్ యొక్క ఎస్టిమేషన్ బట్టి చూసినట్లయితే దాదాపు 83 కోట్ల రూపాయలని వసూలు చేసేటువంటి సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి డే 1, డే 2, డే 4. ఇంకా లాంగ్వేజెస్ పరంగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే లాంగ్వేజెస్ పరంగా కర్ణాటకలో అయితే మూవీ ఒక రకంగా దూసుకుపోతుంది. కర్ణాటకలో మొదటి రోజు 19.6 క్రోస్, దాని తర్వాత రెండో రోజు 13.5 క్రోస్, తర్వాత మూడో రోజు 14.5, నాలుగో రోజు కూడా దాదాపు అప్రాక్సిమేట్గా 15 కోట్ల రూపాయల దాకా వసూలు చేసి 63 కోట్ల రూపాయల యొక్క నెట్ వసూలు చేసి దాదాపు 85 కోట్ల రూపాయల గ్రాసు, ఒక గ్రాస్ అమౌంట్ కన్నడ లాంగ్వేజ్లోని క్రియేట్ చేసిందనమాట. ఇంకా తెలుగు లాంగ్వేజ్లో కూడా దాదాపు సమానంగా ఆల్మోస్ట్ ఎక్కువ గ్రాస్ వసూలు చేస్తుంది. మొదటి రోజు అయితే 13 కోట్లు, రెండవ రోజు 12 కోట్లు, మూడో రోజు 11 కోట్లు, నాలుగో రోజు కూడా 11 నుంచి 12 కోట్ల దాకా. అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ 4 రోజుల్లో చూసినట్లయితే దాదాపు 48 కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసిందనమాట. దీని గ్రాస్ పరంగా చూస్తున్నట్లయితే దాదాపు 55 నుంచి 60 కోట్ల దాకా కూడా గ్రాస్ వసూలు చేసి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరలో పడిపోతుంది. ఇంకా హిందీ బెల్ట్లో చూసినట్లయితే హిందీ బెల్ట్లో మూవీ మామూలుగా లేదనమాట. హిందీ బెల్ట్ అనేటువంటిది ఈ యొక్క ప్రతి లాంగ్వేజెస్లో, ఈచ్ లాంగ్వేజెస్లో అతి ఫాస్ట్గా హిందీ బెల్ట్లో 100 కోట్ల రూపాయల యొక్క క్లబ్లో చేరుకోవడము 100%గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది హిందీ బెల్ట్లో. ఇంకా హిందీ బెల్ట్లో మన యొక్క సపరేట్గా మనం చూసినట్లయితే మొదటి రోజు 19 కోట్లు, రెండవ రోజు 12, దాని తర్వాత మళ్ళీ అమాంతంగా హిందీ లాంగ్వేజెస్లో పెరగడం మళ్ళీ 19 కోట్లు, మళ్ళీ నాలుగో రోజు కూడా ఒక 20 కోట్ల దాకా దాదాపు 69 నుంచి 70 కోట్ల యొక్క నెట్ వసూలు చేసి 90 నుంచి 95 కోట్ల రూపాయల యొక్క గ్రాస్, అంటే 100 కోట్లకి అతి చేరువలో ఉండేటువంటి యొక్క సూచనలు 100% కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4 రోజుల్లోనే హిందీ బెల్ట్లో 100 కోట్లు సాధించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అదేవిధంగా కర్ణాటకలో కూడా 100 కోట్ల చెరువులో అతి త్వరలోనే ఉందన్నమాట. అంటే ఇంకొక రోజు ముగిసేసరికి 100% కర్ణాటకలో 100 కోట్లు, మరలా హిందీలో కూడా 100 క్రోస్, రెండు లాంగ్వేజెస్లో 5 రోజులు ముగిసేసరికి 100% క్రాస్ చేసేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకా చూసినట్లయితే తమిళ్లో అయితే కొంచెం తమిళ్లో ఏ సినిమా రిలీజ్ చేసినా సరే తెలుగు లాంగ్వేజ్ కానీ లేకపోతే హిందీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు యొక్క కలెక్షన్ చాలా స్లోగా ఉంటాయి. వాళ్ళ యొక్క కలెక్షన్స్ తమిళ్లో చూసినట్లయితే మొత్తం 4 రోజులు కలుపుకొని 21 కోట్ల యొక్క నెట్, అంటే దాదాపు 32 నుంచి 35 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ఇక మలయాళంలో కూడా 25 కోట్ల రూపాయల యొక్క గ్రాస్ వసూలు చేసి అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ తీసుకున్నటువంటి ఏదైతే బిజినెస్ పరంగా జరిగిందో జరిగినటువంటి బిజినెస్కి అతి త్వరలో బ్రేక్ ఈవెన్ టచ్ చేయడానికి అన్ని దగ్గరలోకి వచ్చేసాయి అనమాట. ఓవరాల్గా 4 రోజులు గడిచే సమయానికి ఈ యొక్క మూవీ చూసినట్లయితే మొదటి రోజు 88 కోట్లు, రెండో రోజు 64 కోట్లు, మూడో రోజు 82, ఇంకా నాలుగో రోజు అయితే 85 కోట్ల దాకా వసూలు అయ్యేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటున్నాయి. ఓవరాల్గా మన యొక్క దేశీయ పరంగా చూసినట్లయితే 250 కోట్ల రూపాయలు 4 రోజులు ముగిసే సమయానికి రాబోతున్నాయి. ఇంకా ఓవర్సీస్లో అయితే ఈ యొక్క మూవీ యొక్క కల్చర్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే 3 మిలియన్, అంటే ఓవర్సీస్లో ఇప్పటికీ 4 మిలియన్ 5 మిలియన్ టచ్ చేయాలి. కానీ ఒక 80% దాకా అక్కడ కూడా కనెక్ట్ అయింది. అక్కడ కూడా $3 మిలియన్ యొక్క కలెక్షన్స్ టచ్ చేసింది. అంటే దాదాపు అక్కడ 50 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్నమాట. ఓవరాల్గా ఈ యొక్క 250 ప్లస్ ఓవర్సీస్లో 50 కోట్లు కలుపుకుంటే 4 రోజులు ముగిసే సమయానికి 300 కోట్ల రూపాయల యొక్క క్లబ్లో చేరటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇంకా
ఇంకా మరో 3 రోజులు 4 రోజుల్లో 500 కోట్ల రూపాయల యొక్క క్లబ్లో చేరటం అనేటువంటిది అతి సులువు అని కూడా మనం చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఇంతటి కలెక్షన్స్ వచ్చి ఇంత స్టాండర్డ్ కంటిన్యూస్ యొక్క కలెక్షన్స్ రావడం అనేటువంటిది ఈ మధ్య కాలంలో మనం ఇటువంటి 2025లో చూడలేదు. రీసెంట్గా రిలేటెడ్ కొన్ని మూవీస్ కూడా మొదటి రోజు అమాంతంగా కలెక్షన్స్ పెరగడము, మళ్ళీ వెంటనే పడిపోవడం అనేటువంటి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అగ్ర హీరోల యొక్క సినిమాలు చూసాము. ఏదేమైనా సరే ఇంతటి వైపు తోటి మంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నటువంటి యొక్క తెలుగులో కానీ లేకపోతే హిందీలో కూడా బాగా పట్టు సాధించారు. ఎందుకంటే ఆ రేంజ్లో యొక్క మూవీని ప్రమోట్ చేసి ఫస్ట్ సక్సెస్ సాధించారు. దాని తర్వాత ప్రేక్షకులు నమ్ముకున్నారు. తర్వాత సెలవులు కూడా రావడము, ఈ విధమైన అన్ని ప్లస్ సైన్లు ఉండటం వల్ల మూవీకి 100% గుడ్ సైన్ ఉందన్నమాట. ఉన్నటువంటి వ్యూవర్స్ కూడా మంచి రేటింగ్ ఇవ్వటము, మరియు ఇక్కడ తెలుగులో కానీ లేకపోతే బాలీవుడ్లో కానీ లేకపోతే ఓవర్సీస్లో కానీ ఫస్ట్ రోజు నుంచి కూడా పాజిటివ్ టాక్ తోటి రావటం వల్ల మూవీ అనేటువంటిది అమాంతంగా రోజు రోజుకి పెరిగిపోతుంది. మామూలుగా అయితే ఫస్ట్ రోజు 88 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినప్పుడు మిగతా ఈ రోజు నిన్న 3వ రోజు చూసుకున్నట్లయితే 90 కోట్ల రూపాయల గ్రాస్ రావడం జరిగింది. అంటే 3వ రోజు ఇంకా ఫస్ట్ రోజుతో పోల్చుకుంటే అంటే ఫస్ట్ రోజుతో సమానంగా క్రాస్ రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఫస్ట్ రోజు సెకండ్ రోజు డ్రాప్ అయింది, 3వ రోజు ఇంకా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ రోజు 88 కోట్లు రావడం వల్ల 3వ రోజు తగ్గిందని అందరూ అనుకున్నటువంటి సమయంలో ఆల్మోస్ట్ దగ్గరగా 82 కోట్ల రూపాయలు వచ్చిందనమాట. అంటే దీన్ని బట్టి మూవీ మళ్ళీ ఈరోజు సండే కాబట్టి ఇంకా అమాంతంగా పెరిగేటువంటి సూచనలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మూవీ మంచి పాజిటివ్ వైపు ఉంది. కాబట్టి ఇంకా మూవీ మున్ముందు దాదాపు ఫస్ట్ 500 కోసం మార్క్ దాటేటువంటి సూచనలు 100% చాలా అతి త్వరలోనే 3-4 రోజుల్లో 500 కోట్ల రూపాయల యొక్క గ్రాసు వసూలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా డేస్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏదైతే టార్గెట్ వాళ్ళు రీచ్ అవ్వాల్సినటువంటి దాదాపు 800 కోట్ల రూపాయల యొక్క టార్గెట్తో దిగారు. కాబట్టి ఈ యొక్క మూవీ సిబ్బంది 800 కోట్లు అనేటువంటిది అవలేలంగా వచ్చేటువంటి అవకాశము ఉంది అని మనకి ఈ యొక్క ట్రేడ్ యొక్క అనాలిసిస్ని బట్టి, లేకపోతే ఈ యొక్క డేటా మొత్తం మనము మామూలుగా ఓవరాల్గా చెప్పడం కాదు, అన్నీ ఓవరాల్గా ఒక గ్రేట్ ఏవైతే ఉన్నాయో ఫేమస్ శాక్నిక్ కానీ లేకపోతే కరుణాదర్శ్ కానీ లేకపోతే మిగతా వాళ్ళ యొక్క అందరిని యొక్క కలెక్షన్స్ యొక్క చార్ట్స్ మొత్తాన్ని అనాలిసిస్ చేసి మీ ముందు ఉంచడం జరిగింది. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండేటువంటివే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.